మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉన్నామండి. గంభీరావుపేట మండలంలో మా అభాగ్యుల వృద్ధాశ్రమంకి అయితే మనం వచ్చినాము. సో దీన్ని మొత్తం ఎలా నడిపిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, కంప్లీట్గా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ చాలామంది అభాగ్యులు ఉన్నారు, అంటే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు, ఇక వదిలించుకున్నారన్నమాట. చాలామంది ఇక్కడ ఉన్నారు. మనం వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఫ్యామిలీకి దూరం అయ్యారు, ఎందుకు మీ కుటుంబాన్ని నుంచి దూరం అయ్యారు, ఎవరు వచ్చి మిమ్మల్ని ఇక్కడ అంటే ఈ అడ్రస్ ఎవరు చెప్పారు, ఎవరు వచ్చి దింపేసి వెళ్ళారు అని కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నరసయ్య గారు కూడా వారు ఒక్కరే, తన మొత్తం వ్యవస్థాపకులు అయితే వారు ఒక్కరే. దీని నుంచి వాళ్ళకు అంటే బయట నుంచి ఎలాంటి సహకారం లేదు, తన సొంత ఖర్చులతోనైతే దీన్ని నడిపిస్తున్నారు. సో కంప్లీట్గా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం అయితే ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాము. మనకు వెనకాల కనిపిస్తూ ఉంది కూడా ఆశ్రమం కూడా. మనం లోపలికి వెళ్దాము, వచ్చేసేయండి. వాళ్ళని కూడా అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంటి, పేరేంటి, మరి సార్ ఎలా చూసుకుంటున్నాడు మిమ్మల్ని అని కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? అంజయ్య అంజయ్య కామారెడ్డి. కామారెడ్డి. ఏం చేసేవారు అక్కడ? అక్కడ బంబా క్లాత్ లో సెక్యూరిటీగా పనిచేశాను. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి వచ్చి అంటే షాప్ లకి వెళ్ళిపోయి 1 year అయింది. అక్కడ పనిచేసి 1 year వీక్ అయిపోయింది మొక్కలు. మీకు వీక్ అయ్యారు. పని చేయలేకపోయాను. అయితే అప్పటి నుంచి మా సిస్టర్ దగ్గర ఉన్నాను. మా సిస్టర్ కు మీరు సిస్టర్ దగ్గర ఉన్నారా? ఆమె పెట్టింది అన్నం. వాళ్ళే పెట్టారన్న మీకు? అంతకుముందు షాప్ లో చేసి కొన్ని పైసలు ఇస్తుండే వాళ్ళకు. ఎన్ని ఇస్తుండే డబ్బులు మీకు? ఒకవేళ పని చేస్తే మీకు డబ్బులు ఎన్ని ఇస్తుండే? నాకు అక్కడ 6,000 ఇస్తుండే. సీనియర్ నేను. సీనియర్ కి మరి 6,000 సరిపోదు కదా, మరి అడిగారా? పింఛన్ వస్తుంది కదా. ఎంత వస్తుంది పింఛన్? 4,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతుంది. అంటే అక్కడ ఇక చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి వచ్చారు. ఇచ్చిన మస్తు పైసలు అయినాయి, ఎవరితో అయ్యేటట్టు లేదని. ఇక్కడ ఎవరు చెప్పారు మరి? ఇక్కడ పనిచేసిన అమ్మాయి చెప్పింది. చెప్తే ఇట్లా ఆశ్రమం ఉంది, మంచిగా చూసుకుంటారు సార్ అంటే సరే ఎక్కడైనా ఉండేది కదా. కానీ నా పనులు నేను చేయలేకపోయాను. బరువులు, కాళ్ళ నొప్పులు, ఇక మొక్కల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇంకా ఉన్నాయి, తక్కువ కాలే. మెడిసిన్స్ మరి ఇక్కడ సార్ చూపించారా మిమ్మల్ని? ఇంకా సార్ చూసిండు, డాక్టర్ చూసారు. ఏమన్నారు? మెల్లమెల్ల తక్కువ అవుతాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు మీరు ఉంటారు వాళ్ళే, మీరు అప్పుడు అంటే రెంట్కే ఉండే వల్ల ఇల్లు ఉండేది మీకు అక్కడ? అక్కడ సిస్టర్ కు ఉండే ఇల్లు, ఇక బాగా కాలం చేసిండే. సిస్టర్ కు సోపతుంటుంటే ఇంట్లో డ్యూటీ కాగానే. ఇక ఇప్పుడు మొత్తం వీక్ అయిపోయినా పని చేయలేకపోయినా షాప్ లో. ఇక ఎంతో ఇంతో ఇచ్చిండ్రు, అవి ఏం సరిపోలే పైసలు. దవాఖాన చూపించారు, అక్కడిక్కడ ఇచ్చారు కానీ సరిపోలేదు. పలానా అమ్మాయి ఎక్కకు తెలిసిన ఆమె చెప్పింది అడ్రస్. చెప్తే ఇట్లా ఆశ్రమం ఉంది, మంచిగా చూస్తాడు సారు, ఎక్కడైనా ఇంత అన్నం దొరుకుతుంది. చాలు. పని చేయలేకపోయినాను, బాగా వీక్ అయిపోయాను. నాకే ఇప్పుడు స్నానం చేయలేక గంట పట్టింది, చేయలేక అట్లా వీక్ అయిపోయినాను. ఇక్కడ మరి ఫుడ్ ఎలా ఉంది మీకు? మంచిగా అన్ని విధాలా బాగా చూసుకుంటున్నారా సార్ వాళ్ళు? అబద్ధం ఆడదు, మంచిగానే చూసుకుంటారు. కాదర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. కరోనా వచ్చింది చూడు, కరోనా టైం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎవరు లేరా మరి మీకు? నాకు ఎవ్వరు లేరు. అంటే అంతకంటే ముందు ఎక్కడ ఉండేవాళ్ళు?
గొల్లపల్లి గొల్లపల్లి. దరిగా అక్కడ ఉండేవాళ్ళ? అక్కడనే ఉంటుంది. అంటే భార్య పిల్లలు ఇట్లా ఎవరు లేరా? వెళ్ళలేదు. ఎందుకని? అంటే పెళ్లి చేసుకోలేరా మీరు? పెళ్లి చేసుకున్నాం, అంత అయిపోయింది. ఎవరు లేనే లేరు అది ఇక్కడ. అవునా? కాళ్ళు పడిపోయారు. కాళ్ళు పడిపోయింది. ఇప్పుడు మంచిగా నిల్చున్నారు, స్ట్రాంగ్ గా మంచిగా. ఇప్పుడు కళ్ళు ఆపరేషన్ జరిగిందంట కదా, ఎలా ఉంది? మంచిగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎవరు చేపించారు ఇక్కడ? సారా చేపించాడు. మంచిగా కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. ఒకసారి నడిచి చూపించండి. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదా? ఏ నొప్పి లేదు, బాగా మంచిగా బాగా నడుస్తున్నాడు. ఏమంటున్నారు? నలుగురు అంటే కొడతాయి ఇప్పుడు. నలుగురు అంటే కొడతారు. ఓ, బాగా యాక్టివ్ అయ్యారన్నమాట. మళ్ళీ అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? బాగుందా? బాగున్నా సార్, మంచిగా చూస్తాడు. మా కన్న తల్లి కానీ ఎక్కువ చూసుకుంటాడు. భోజనం బేజనం అంతా తానం వేయడం బాగా చూసుకుంటాడు. మా కన్న తల్లి చూద్దామని అట్లా చూసుకోరు. మన ఇంట్లో కూడా ఇట్లాంటి ఉండదు. టైంకి లేకపోతే తినబోతే గోళీలు అవి ఇవి బాగా చూపిస్తాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళు చూసుకుంటారు. సార్ చూసుకుంటాడు అంతే. ఇప్పుడు మేము అలా పిల్లలు పిల్లలా ఇప్పుడు మీరు ఎవరు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చిర్రు. ఇప్పుడు ఒక కన్న తండ్రి లాగా చూసుకుంటున్నారు. కన్న తండ్రి కానీ ఎక్కువ చూసుకుంటుండే బాగా చూసుకుంటాడు. ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రకళ. చంద్రకళ. ఎక్కడి నుంచి వచ్చిర్రు? హన్మకొండ. హన్మకొండ. టీచర్ అట్టే కదా మీరు? ఎక్కడ చెప్పారు? ఏ స్కూల్లో చెప్పారు? అసన్పర్తి నవోదయ రెసిడెన్షియల్ స్కూల్. ఎంతవరకు చదువుకున్నారు? నేనా బిఏ. బిఏ చదువుకున్నారు మీరు. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంతా చదువుకొని? కొడుకులు పిల్లలు. మా అన్న తీసుకొచ్చి ఇంట్లో తోలిపోయిండు. ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ తొలసిపోయిండు? మా అన్న మా వదినే వాళ్ళందరూ ఇక్కడ ఈ ఆశ్రమం మంచిగా ఉంటదని మా సారు మా అన్న వాళ్ళకి తెలుసు. అయితే తీసుకొని వచ్చి ఇంట్లో తోలిపోయిండ్రు. పెళ్ళి అయిందా మీకు? నాకు ఆ పెళ్ళి అయి విడాకులు ఇచ్చుకున్నా. మీరే ఇచ్చుకున్నారు? నేనే ఇచ్చింది. ఎందుకు? మంచిగా జోకు జోక్ జోక్ చేస్తుందా? నాతో జోక్ చేస్తున్నారా? మరి నిజం కావాలి, నాకు నిజం కావాలి. నిజం చేసిన ఇంకేంది? నిజంగానే నిజంగానే మీరే ఇచ్చిర్రు విడాకులు? ఎందుకు? మంచిగా లేడా? మంచిగా లేడు. ఎట్లుండాలి మరి మీకు? మంచిగా ఉండాలి, హీరోలా ఉండాలా? ఆయన వద్దు పెళ్లి చేసుకొని. ఎందుకు? వేస్ట్. ఎందుకు పెళ్లి ఎందుకు వద్దు? ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని వేస్ట్ అన్నారు కదా, అది ఎందుకు అని అంటున్నా. పెళ్లి చేసుకొని పిల్లలను కనాలి, స్కూల్ కు పంపాలి, టిఫిన్లు తీసుకుపోవాలి, అవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మనకి పెళ్లి చేసుకుంటేనే పిల్లలు ఉంటారు, రేపు మనకేమన్నా వాళ్ళు చూసుకుంటారు. పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకొని సంతోషపడాలి. మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి చాలా తేడా ఉంటది కదా. మన పిల్లలు అవసరం లేదు, నాకు స్కూల్ పిల్లలే ఇష్టం. తెలుగు చెప్పేదానివా? ఒక్క పద్యం చెప్పవా మా కోసం? తెలుగులో పద్యాలు. విశ్వదా విరామ వినురవే లాస్ట్ చెప్పేస్తుంది. అల్పుడెప్పుడు పడుపుకు ఆడంబరంగా నుండు. ఏం పద్యం పాడా? ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు. చూడు చూడు రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదా విరామ వినురవేమా. సూపర్, చాలా బాగా చెప్పారు తెలుసా మీరు. మరి ఇంటికి వెళ్ళాలని అనిపిస్తలేదా మీకు, ఇల్లు చూడాలని చెప్పేసి? మా సార్ ఉండగా మాకు ఇంటికి ఎందుకు? సార్ బాగా చూసుకుంటాడా మిమ్మల్ని? మంచిగా చూసుకుంటాడు. ఏమేమి పెడతారు మీకు తినడానికి? ఏమేమి ఇస్తారు? మాకా అన్ని తెచ్చి పెడతారు. అన్ని ఏది కావాల్సిన అన్ని తీసుకొచ్చి పెడతారు. తెచ్చి పెడతారు. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఇప్పుడు మీతో పాటు ఇంత మంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీరు మంచిగానే ఉంటుంది. మన ఇంటికాడ ఉన్నట్టుందా? మన ఇంటికాడ ఎట్లా ఉంటామో ఇక్కడ అట్లా ఉందా? అట్లనే ఉంటుంది. వీళ్ళు మిగతా వాళ్ళు మీతో బాగానే మాట్లాడతారా? మాట్లాడతారు. ఏమంటారు? వాళ్ళ గురించి చెప్పుకుంటారా? ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎవరిది వాళ్ళే మాట్లాడుకుంటారు. మీతో మాట్లాడారా? నేను మాట్లాడా ఎవరితో. మా సార్ వస్తేనే, మా సార్ మాట్లాడితే మాట్లాడతాం, మా డాక్టర్ వచ్చి మాట్లాడితే మాట్లాడతాం. డాక్టర్ వచ్చి మాట్లాడితేనే మాట్లాడతారు. ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడారా మీరు? వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఎవరితో మాట్లాడ. సింగిల్ సింగిల్ గా ఉంటారు, సింహం లాగా. అంతేనా? నేను పెద్ద పులి కాదు. మరేంటి?
మా పెద్ద సార్ పోయిండు తిరుపతికి, అయితే నాకు కటింగ్ చేపించి. కటింగ్ చేపించండి. మంచిగా ఉన్నారు మీరు, అందంగా కూడా ఉన్నారు తెలుసా. నేను అందంగా లేను. అయ్యో నేను అంటున్నాను కదా, నీకు తెలియదు, నీది నీకు తెలియదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు. అయ్యో అందంగా ఉన్నావు అంటే, అందమైన తీగకు పందిరుంటే అదో పాట. పాడూరు కంప్లీట్ గా, ఏదో మొత్తం సగంలోనే ఆపేసారు. అయ్యో రామా, మొత్తం పాడూరు, పాట పాడితే మొత్తం అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి ప్రాకుతుంది చిన్నదానా కదా. బాగా వాడిరు, మంచిగా వాడిరు, సూపర్. ఇంకేమేం పాటలు వచ్చు? నాకు ఇంకా పాట. ఈ పాట ఎవరు నేర్పించారంటే మీకు ఏం తెలుసు? నేను ఎప్పుడు వినలేను, ఇది సినిమా పాట కూడా కాదు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు హీరోలలో ఎవరు ఇష్టం మీకు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు బాగా చూస్తావా? అప్పట్లో సినిమాలు చాలా చూసేదానివా? అప్పట్లో మాకు చదువుకున్నప్పుడు. ఏమేమో సినిమాలు చూసినావు? తారక రామారావు సినిమా, వెంకటేశ్వర సినిమా చూసినాం. సినిమా పేర్లు గుర్తుకున్నాయా? నాకు గుర్తులేవు. గుర్తుకులేవు, ఇప్పుడు ఏం గుర్తుకులేవు. మరి స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉన్నారా ఫ్రెండ్స్? టీచర్స్ సార్లు అంతే, వాళ్ళే వాడే మాట్లాడతారు అప్పుడప్పుడు ఫోన్ చేసి. ఫోన్ చేస్తారు. ఏమంటారు? బాగుండరా అని అంటారు. అంతే. రమ్మంటారా? వాళ్ళ దగ్గరికి రమ్మంటారా? వాళ్ళే నా దగ్గరికి నేను రమ్మంట. అబ్బా మా పెద్ద సార్ ఎక్కడికి పోనీయడు, ఇబ్బంది అవుతుంది అబ్జులు పోడు బస్సులల్లా అని అట్లా పంపించారు అన్నమాట. పంపించారు. ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? పోతున్నావా? నువ్వు రా నాతో పాటు. ఏమో నేను తీసుకెళ్తా. నువ్వు ఫోన్ చేసి కానీ ఎవరు తీసుకులేదు. ఇప్పుడు నేను వచ్చినా కదా, మన్మరాలి కదా నేను. వస్తావా నాతో పాటు ఇంటికి? వస్తావా? పోదామా? అనిపిస్తుందండి, ఇంటికి ఎవరు తీసుకుపోవట్లేరు అని చెప్పేసి అంటుంది పాప అమ్మ. బాధ అనిపిస్తుంది, ఎవరు రాలేరు చూడ్డానికి అని చెప్పేసి అంటుంది. మన్మరాల్ని మీ సుజాతను అని అంటే చెవులు వినబడాయంట, గట్టిగా మాట్లాడేయాల్సి వస్తుంది అమ్మను. ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఇది లేవొస్తలేదు అమ్మ అని చెప్పేసి అంటుంది. ఇంకా నేను తినలేను, ఇది నొప్పి వస్తుంది అమ్మా, ఇది నాకు లేవడానికి. లేపితే లేస్తారు. నాకు ఇంటికో బుద్ధి అవుతుంది, మా ఊరు చూడ బుద్ధి అవుతుంది అని అంటుంది. రుద్రంగి గ్రామం అట, కానీ అక్కడ ఏమైనా చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. పాట పాడతావాట కదా నువ్వు, మంచిగా పాటలు పాడతావాట కదా. పాట పాడతా గానీ ఎట్లున్నది? మంచిగా ఉంది, ఏం కాదు, ఎట్లా పాడినా మంచిగా ఉంటుంది. అమ్మాయిగో నా కోసం, నీ మన్మరాలి కదా, పాట పాడ ఒకటి. ఆయన ఎవరు? మన్మడు, మీ మన్మడు. నాకు సగం కాదు కదా, నాకు కాలేదు అన్నాడు. పాట పాడమంటాడు. నోరు మంచిగా లేదు. ఇక నా కోసం పాడు, వాళ్ళ కోసం, నా కోసం. హుజారున్నావు, హుజారున్నావు, పాడు, నా కోసం పాడు పాట. ఎంత పాటలు పాడుతా గాని మా పంచి నోయమ్మ, మా తల్లిదండ్రుల మాదమ్మ, నా మంబు లేదు, ఆ మంబు లేదు. నేను ఎరకాల దాన్ని నేనున్నానమ్మా, నాకు వస్తలేదు పాట కదా. మంచి మంచి పాటలు వస్తాయి, మంచి మంచి పాటలు వస్తాయి. రానే రాకమ్మా, ఎట్లా రావాలి, ఎట్లా వాడాలి? గదొక్కట అంటనా, వచ్చి ఎరుకాల పనిస్తాను అమ్మ, పత్తబలతో చేసి పంచినయమ్మ. మా తల్లిదండ్రుల నామంపలేదు, మా తల్లిదండ్రుల నామంపలేదు, నేను ఎరుకాలని. సూపర్ వాడినావు తెలుసా, ఎంత మంచిగా వాడినావు. మంచిగా వాడుతున్నాను, నోరు మంచిగా లేదమ్మా. అట్లా ఉంటది కానీ మంచిగా వచ్చింది పాట. వల్ల తింటారా? సరిపోయింది. సరిపోయింది. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఈ ఊరే. ఏం పేరు మీ పేరు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఈ ఊరే అన్న తర్వాత మరి ఇక్కడ ఎట్లా ఇడిచిపెట్టిపోయారు? చేసిన పుణ్యం. కొడుకులు చిన్నప్పుడు ఎందుకంటే సాత్తరు అని తల్లిదండ్రులు ఆశిస్తారు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఉన్న కథం చేయాలి.
తినాలి పండాలి. ఈ కాలం సమాజం అట్లా ఉంది కదా, తనని పట్టించుకుంటాం ఎవరు లేరు. ఫ్యామిలీ డెడ్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆడపిల్లలు ఉన్నప్పుడు 4 రోజులు రా బాబు అంటారు, తర్వాత కొడుకులు పోతే ఏమున్నది, అన్నం పెట్టారు. ఉండదమ్మి, అన్నం పెట్టారా? ఇంకా అన్నం పెడితే గిడికింది కదమ్మా. కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను దాదాపు 70 పైనే వచ్చిన పాప. ఇక్కడ కాదు, ఇక్కడ సిద్దిపేట దగ్గర పుల్లూరు నుంచి అక్కడ నుంచి కష్టపడి గరీబ్ కుటుంబం కష్టపడి ఏదో వర్క్ అని తెచ్చుకున్నాం. ఇక్కడ పదవుల్లో పెట్టి ఇక్కడ సంపాదించుకున్నాం. తిరుమల ఇంజనీరింగ్ అంటే ఆడాలి, అట్లా కవర్ చేసుకున్నా. అంత మంచి సంపాదించుకున్నా. పిల్లలు పెళ్లి చేసిన, బిల్డింగ్ కట్టినా. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బిడ్డలు. బిడ్డలు ఎక్కడ ఉంటారు? చర్చల్లో ఉంటారు. ఇద్దరు బిడ్డలు అక్కడనే ఉంటారు. మరి 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్న తర్వాత కొడుకులు అంటే చూడరు, మరి బిడ్డలకి ఏమైంది? ఇక్కడ ఎందుకు విడిచిపెట్టారు? కొడుకులు అట్లా జరుగుతారు కదా. అమ్మ 170 లక్షలు వస్తాయి. 170 లక్షలు వస్తాయి. ఇప్పుడు అంత ఆస్తి పెట్టుకొని మీరు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లున్నది. ఇప్పుడు నేను అదే స్టెప్ వేసుకుంటున్నా. ఏదో ఇక నేను సాలిపోతుంటే వెళ్ళిపోవాలని చూస్తున్నా. నాకు కూడా ఎందుకంటే రోజు వయసు ఉడుగుతుందమ్మా. తాతగారు పేరేం పేరు? మీ పేరు? విట్టలు, జీ విట్టలు. గడిలో ఇల్లు ఉందా ఇక్కడ? మీకు ఇల్లు ఉందా? ఇల్లు ఉన్నదమ్మా. బిల్డింగ్ ఉన్నది, నేను బిల్డింగ్. తిరుమల ఇంజనీరింగ్ వర్క్షాప్ అంటే 10 పెట్టి రికార్డు ఉన్నది. సంపాదించుకున్నా. విట్టలు అంటే పని కూడా ఆడదు. సో ఉన్న ఊళ్ళోనే ఒక ఆశ్రమంలో మీరు ఉంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడుర్రి. ఎంత పరిస్థితి బాధ అంటే చెప్పాలని బాధ అంటారా. పరిస్థితి ఆ విధంగా కొడుకులు ఏం చేస్తాం, ఏం లాభాలి. ఆపతి సంపత్తి అయ్యో మా బాబుని అడుగుతాడు లేవలేదా ఆశిస్తలే. పరిస్థితి ఉన్నది, ఏం చేస్తాం. సో ఉన్న ఊర్లోనే ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు ఈ బాబు. అయితే 2 కొడుకులాట, 2 బిడ్డలాట. బిడ్డలు సిరిసిల్లలో ఉంటారట, కొడుకులు ఇదే ఊర్లో ఉంటారంట. దగ్గర ఆస్తి అంతా బానే ఉంది గానీ ఎవరు పట్టించుకోక ఒంటరి వాడైపోయి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ కూడా బాబు ఏడుస్తున్నాడు. బాబు ఏడుస్తుంటే కూడా ప్రాణం తరుక్కుపోతుంది. అందరూ ఉండి అనాథలాగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అయ్యో, 3 కొడుకులు చచ్చిపోయిండ్రు, పెద్ద పని చచ్చిపోయిండు, ఇల్లు ఊరిపోయింది. గట్లనే అయిపోయింది, ఇల్లు ఉండరాకుండా అయింది. కోడలు సారమన్నారు. ఇక వాళ్ళు వీళ్ళు నువ్వు ఏడవకు పాపమ్మ, నువ్వు ఎక్కడ పోకు, పక్కింటి పిల్లలు ఎక్కడ పోకు, గబరపేట సారు మంచోడు, మేము చూసి వచ్చినాం ఇది వరకు, నువ్వు పోతే చెప్పు మేము తోలుకపోయి తోలెత్తామంటే అత్త బిడ్డ తోలుకపోయినా అంటే తోలుకొచ్చి తోలేసిపోయిండ్రు. మన దసరా వెళ్ళాక వచ్చిండ్రు. దసరా వెళ్ళిన తర్వాత వచ్చారు. దసరాకి రమ్మలేరా? ఇక్కడికి వచ్చిన దసరా వెళ్ళాక ఇక్కడికి వచ్చిన దసరాకి ఇంటికన్నా ఉన్నా. మా చిన్న కొడుకు మంచోడు, మా చిన్న కొడుకును పట్టుకుని వచ్చిన ఇక్కడికి. అయితే మరి ఇక్కడ తోలేసిండమ్మా? మా అన్నం పెట్టది ఆమె, నా కొడుకే పెట్టది. అది కనుక్కున్న పిల్లగానికే పెట్టది. భార్యలతో ఎందుకు కొడుకులు మారుతారు? తల్లి ఏమో మారలేదు బిడ్డ, ఆమె మారలేదు. మా చేతుడు ఏమో ఉంది కదా, మారినట్టే కదా. ఇప్పుడు మా అమ్మ నాకు కావాలని కొట్లాడాలి కదా. వస్తాడు 15 రోజులకు ఒకసారి వస్తాడు, చూస్తాడు. అక్కడ ఉంటే మాత్రం అన్నం పెట్టదు కూడా, పెట్టది. ఇంటికి తీసుకుపోతాడు. ఆడ 4 రోజులు ఉంటా, మళ్ళీ వస్తా. చాలా రోజులు కూడా ఉండ బిడ్డ ఇక్కడ. జర పానం శాత కాకుండా అయితే ఇంటికి వెళ్ళిపోతా. నా చిన్న కొడుకు దగ్గరికి పోతా. రామక్కపేట, దుబ్బాక అవతల. రామక్కపేట. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? గొల్లపల్లి. గొల్లపల్లియా గోనెపల్లి? గొల్లపల్లి ఇక్కడే దగ్గరే. ఏం పేరు మీ పేరు? నా పేరు గౌరవ్. గౌరవ్. కొడుకులు పిల్లలు ఎవరు లేరా? కొడుకు చచ్చిపోయిండు. మరి కొడుకు బిడ్డలు లేరా? కొడుకున్న తర్వాత మరి మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచిపోయారు? వాళ్ళు కొడితే వచ్చిన. కొట్టిరా మిమ్మల్ని? నా మనమడు కొట్టిండు, నా కోడలు కొట్టింది, ఆయన వచ్చిన. ఎందుకు కొట్టిరు మిమ్మల్ని? ఇల్లు జాగా అన్ని చేసిన, చేపిన, ఇల్లు కట్టిన, మా తాత కట్టిండు అని కొట్టుడు పెట్టిండు. మనమడు కొడుకు తాత. మరి మీరెడికెళ్ళి వచ్చిరట? నువ్వు అమ్మవు కదా, నాన్న కదా? కాదు, మా తాత కట్టిండు అన్నరాని మాటలు బిడ్డ.
ఇట్లా కొడితే మొత్తం కన్నద్దం ఆపరేషన్ అయినాక అసలు మనుష్య అసలు జంతువా గంత గౌరవంగా కొట్టుడు? బేతలమైన దెబ్బలు బిడ్డ పొర్రించుకుంటా కొట్టిండు. ఇక్కడ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది. అసలు అందరు ఉండి ఎవ్వరు లేని లాగా ఇక్కడ బతుకుతున్నారు మీరు అందరూ. సారు మంచోడు. కొండగట్టు మీద 2 నెలలు ఉన్నా. ఆడికెళ్ళి కరీంనగర్ హాస్టల్లో 15 రోజులు ఉన్నాను. కరీంనగర్ హాస్టల్ అంటే వట్టినే ఉన్నారా? ఏమైనా పని చేసిర్రా? ఏం పని లేదు. మంది మంచిగా లేరు, నచ్చలే. అవి సాగు గుట్ట మీద ఫోన్ చేస్తే సార్ వాళ్ళకి వచ్చి చూడిపోయి ఇక్కడ తోలేసిపోయాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? దీపావళి అయింది. దీపావళి వెళ్ళిపోయింది. అయితే సంవత్సరం అయిపోయింది మీరు వచ్చి. ఇప్పుడు ఎట్లుంది మరి? మీ కన్ను మంచిగా కనిపిస్తుందా? సార్ ఆడికి సిరిసుళ్ళకు తోలిండు. ఈసారి తోలిండా? ఈసారి తొలకపోయిండు. ఒక కొడుకులా చూసుకుంటుండే మిమ్మల్ని కదా, దగ్గరుండి అన్ని సేవలు చేస్తుండే మీకు. మీ కొడుకులు కూడా ఇంత మంచి సేవలు చేస్తలేడు. చెయ్యకనే నా కొడుకుంటే నాకు ఈ గచ్చి రాకపోవు అని కొడుకు చచ్చిపోయి. మీ పేరు ఏం పేరమ్మా? సిద్ధమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిరిసిల్ల. ఇక్కడ అంటే కళ్ళు కనబడే అంట కదా మీకు? మొత్తానికి కనబడే అమ్మా? అయ్యో, సార్కు చెప్పారా? కలెక్టర్ తోలిచ్చిండు సార్. కలెక్టర్ సారే ఇక్కడికి పంపించారా? సార్ కృష్ణ భాస్కర్ ఇక్కడికి పంపించారు. ఓ, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటుర్రా? అంటే ఇప్పుడు మరి సారు కళ్ళ డాక్టర్ కి చూపిస్తే ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంది కదా, ఆమెకు ఆపరేషన్ చేస్తే మంచిగా అయినాయి. మరి మీకు చూపించింది. ఏమన్నాడు మరి డాక్టర్? నరం ఎండిపోయి. ఓ, అందుకోసమేనా? లేకపోతే మీకు కూడా కళ్ళు వచ్చేటివి? అయ్యో, ఇది నరం ఎండిపోయింది, ఇది తీసేసిరు. అయ్యయ్యో. కొడుకులు లేరు. బిడ్డలు? ఒక బిడ్డ మహారాష్ట్రకు ఉంటుంది. రాదా? ఫోన్ కూడా చేయదా? చేస్తుంది కానీ రాదు. చెల్లె దగ్గర నుంచి వచ్చినడికి. మీ చెల్లె దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిర్రు? 2 మేడాలు తీసుకొచ్చి, ధరన్ మేడం, సింధు మేడం తీసుకొచ్చి. పండాలకు కూడా పోరా మీరు? పండాలకి ఇట్లా ఎప్పుడు రమ్మన్నారా? చేత కాకుండా పోతాం. 10 దినాలు ఉండొచ్చు. మరి ఇక్కడనే ఉండు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళు అని చెప్పేసి అన్నారా? ఇక అంటారు కానీ అది కొడుకులు లేరు దానికి. 3 బిడ్డలే, ఎవరంతా వాళ్ళు పోయిర్రు. ఒకటి ఉండదు కదా, దాని తోడి పెడితే 10 దినాలు ఉంటావు అత్త. ఇక దానికన్నా ఏం లేదు. చూసారు కదా, అమ్మ అభాగ్యుల వృద్ధాశ్రమం. దాదాపు ఒక 31 మంది ఉన్నారు. మెట్పల్లి నుంచి వచ్చారు, సిరిసిల్ల నుంచి వచ్చారు, తర్వాత ఇంకా చాలా ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఈ ఊర్ల నుంచి కాకుండా చాలా జిల్లాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది కొడుకులు ఆస్తి కోసము కన్న తల్లిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్లారు. కొంతమంది కోడళ్ళతో గొడవ పడలేక విడిచిపెట్టి వెళ్లారు. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, అమ్మా మాకు ఇల్లు గుర్తుకొస్తుంది, మన్మడు గుర్తుకొస్తున్నాడు అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించిందండి, నిజంగా చెప్తున్నా. కానీ ఇక్కడ మాకు సారు అదేమి బాధలు గుర్తుకు రాకుండా మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్ మా దగ్గర ఉండి మమ్మల్ని చూసుకున్న తర్వాతనే, మాకు పెట్టిన తర్వాతనే సారు తింటాడు, అప్పుడు ఇంటికి వెళ్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, బయట ఎక్కడి నుంచి కూడా అసలు ఎవ్వరు కూడా ఆర్థిక సహాయం తీసుకోవట్లేదు. ఇంత మంచి పనిని సారు వ్యవస్థాపించాడు కాబట్టి సారు కూడా మన సుమన్ టీవీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, అన్నదమ్ములే కొట్లాడుకుంటారు. నువ్వు తలకోరు పెట్టు, నేను తలకోరు పెట్టు అని చెప్పేసి కొట్లాడుకుంటారు. బట్ సారు 26 మందికి పెట్టిందంటే అది అసలు ఏ విషయం అండి. ఇంకోటి ఏంటంటే, సారు ఇక్కడ ఎవ్వరు కూడా పని వాళ్ళు లేరు. సారు తన చేతులతోనే వడ్డిస్తాడు, తన చేతులతోనే వంట చేస్తాడు, తన చేతులతోనే బట్టలు పిండుతాడు, తన చేతులతోనే వాళ్ళకి తినిపిస్తాడు. వాళ్ళ కాలు నొప్పులు వచ్చినాయి కూడా మెడిసిన్ రాయడం గానీ, టాబ్లెట్స్ ఇవ్వడం గానీ, వీల్ చైర్స్ తెప్పడం గానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి తన చేతులతో తనే చూసుకుంటాడు. సో మీరు కూడా నేను చెప్పేది ఒకటే, ఎంతో కొంత వస్తువు రూపంలోనే ఇవ్వండి. ధన రూపంలో ఇస్తే కూడా తీసుకోరు, వస్తువు రూపంలో. ఎందుకంటే ధన రూపంలో ఇచ్చినాం అనుకో, సార్ మళ్ళీ గదే వస్తువు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. అదేదో మీరే వస్తు రూపంలో తీసుకొస్తే వాళ్ళకు మీ చేతులతో మీరు పెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చాలా మంది అనాథలు ఉన్నారండి, కానీ వాళ్ళు అనాథలు కాదు. మనం ఉన్నాం, మనం దగ్గరుండి మనం చూసుకుందాం, మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేద్దాము. సో ఇదండి ఆశ్రమం గురించి. చాలా మంది నిజంగా చెప్పేదండి, సుమన్ టీవీ తరపున ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని అలా రోడ్డు మీద వదిలేయకండి. వాళ్ళు ఒక చిన్న పిల్లల లాంటి వాళ్ళు, అంతే అండి నేను చెప్పేది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.